హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కోర్ తెలుగు. ఈ వీడియోలో అయితే మనం హిస్టరీకి సంబంధించి ఏషియంట్, మిడీవియల్ అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ సంబంధించి కూడా అన్ని టాపిక్స్లో నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి రివిజన్గా అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎక్కువగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని బేస్ చేసుకుని రాసే ఎగ్జామ్కి రావడానికి ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే వీడియోని చూస్తున్నారో ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి, ఎవరైనా మొదటిసారి ఈ వీడియోని చూస్తుంటే మన జీకే కోర్ తెలుగు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సింధులోయ నాగరికత ప్రజల ప్రధాన వృత్తి ఏమిటి? సింధులోయ నాగరికత ప్రజలను హరప్పా నాగరికత ప్రజలను కూడా పిలుస్తూ ఉంటారనమాట. సో వీళ్ళ యొక్క ప్రధాన వృత్తి వచ్చేసి వ్యవసాయం. నెక్స్ట్, సింధు నాగరికతలో గ్రేట్ గ్రానరీ మహాధాన్యాలు అని అంటారు. అవి ఎక్కడ బయటపడింది అని అంటే మెహంజదారో 6 గ్రానరీస్ అనేవి అక్కడ లభించడం అయితే దొరికిందనమాట. నెక్స్ట్, సింధు నాగరికత కాలంలో డక్యార్డ్ ఏ నగరంలో ఉంది? అంటే ఓడరేవ్ అనేది ఏ నగరంలో కనిపించింది ఆ టైంలో అంటే లోతాల్ అనమాట. ఇది ఎక్కడుంటుంది? గుజరాత్లో అయితే ఉంటుంది లోతాల్ అనేది. అక్కడైతే ఈ డక్యార్డ్ అనేది ప్రపంచంలోని ఈ మన దక్షిణ ఆసియాలోనే మొట్టమొదటి డక్యార్డ్గా అయితే ఇది గుర్తించబడింది అనమాట. సింధు ప్రజల ముద్రికలపై ఎక్కువగా కనిపించే జంతువు ఏది? అప్పుడు వీళ్ళు ట్రేడింగ్ కూడా చేసేవాళ్ళు అనమాట. వీళ్ళు ట్రేడింగ్ చేయడానికి ప్రధాన ఆధారం ఏంటి అంటే అక్కడ మనకి లోతాల్లో కనిపించినటువంటి డక్యార్డే అనమాట. అప్పట్లో భారతదేశంలో ఉన్నటువంటి సింధు నాగరికత ప్రపంచంలో వేరే నాగరికతలు అనేవి ఉండేవి. మన భారతదేశంలో ఏంటి? సింధు నాగరికత, దీన్ని హరప్ప నాగరికత అని కూడా అంటారు. ఇటు ఈజిప్ట్ నాగరికత ఒకటి, మెస్పటోనియా మరి ఇంకోటి నాగరికత చైనా నాగరికత కూడా అయితే ఉండేవన్నమాట. వీటితో ఎక్కువగా ఈజిప్ట్ అండ్ మెస్పటోనియా నాగరికత ప్రజలతో ట్రేడింగ్ వాణిజ్యాలు అనేవి జరిగేవి అనమాట. అప్పుడు ఈ సీల్స్పై, ఈ ముద్రలపై ఎటువంటి సీల్ కనిపించేదంటే ముఖ్యంగా యూనికాన్ అనేది కనిపించేది. వీటిల్లో సింహం అనేది అసలు వీళ్ళు ఉపయోగించినటువంటి వస్తువు అనమాట. క్వశ్చన్ ఏది ఉపయోగించలేదు, ఏ జంతువు చిహ్నం అని కూడా అడగొచ్చు. సింహాన్ని అసలు వీళ్ళు యూజ్ చేయలేదు. పులి, ఏనుగు, ఎద్దు వీటిని అయితే యూజ్ చేశారు కానీ సింహాన్ని యూజ్ చేయలేదన్నమాట. నెక్స్ట్, హరప్ప నాగరికత శిథిలాలను మొదటగా కనుగొన్నది ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి దయారాం షాన్హీ అనమాట. దయారాం షాన్హీ గారు అయితే 1921 సంవత్సరంలో మొట్టమొదటిసారి ఈ హరప్ప శిథిలాలను అయితే కనుగొన్నారనమాట. మొట్టమొదటి ఈ శిథిలాలను కనుగొన్నది హరప్ప అనేటువంటి ప్రదేశంలో కాబట్టి దీనికి ఈ పేరు పెట్టడం ఏదైతే జరిగిందనమాట. పురావస్తుకు సంబంధించి ఏ ప్రదేశంలో కనుగొనబడినటువంటి వస్తువులకు ఆ ప్రదేశం యొక్క పేరుతో ఆ ప్రదేశానికి సంబంధించినటువంటి నాగరికతతో అనుసంధించి మాట్లాడడం చరిత్రలో ఒక ముఖ్యమైన భాగంగా అయితే కొనసాగుతుంది. ఆయుర్వేదం ఏ వేదానికి ఉపవేదం? ఆన్సర్ వచ్చేసి అథర్వ వేదం అనమాట. కొన్ని గ్రంథాలు ఋగ్వేదానికి కూడా ఉపవేదంగా చెప్తున్నప్పటికీ ముఖ్యంగా వచ్చేసి ఈ ఆయుర్వేదం అనేది అథర్వ వేదానికి ఉపవేదంగా ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అథర్వ వేదం. సభ మరియు సమితి ఏ రకమైన సంస్థలు అని అంటే రాజకీయ మరియు పరిపాలన సంస్థలు అనమాట. ఇక్కడ వేదకాలంలో ముఖ్యంగా ఆర్యులు అనే దండయాత్ర తర్వాత ఈ ప్రీహిస్టారిక్ పీరియడ్ అనేది ముగిసిపోయిన వెంటనే, ఈ హరప్ప నాగరికత అంతరించిన వెంటనే మనకి వేదకాలం అనేది ప్రారంభమైందనమాట. అప్పుడు సభా సమితి అనేటువంటి సభా విధానాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అవి ముఖ్యంగా రాజకీయ మరియు పరిపాలనా సంస్థలు. వీటిలో సమితి అనేది ప్రాచీనమైనటువంటిది అనమాట. నెక్స్ట్, వేదకాలంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన నది ఏది? వేదకాలంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన నది సరస్వతి నది అనమాట. నెక్స్ట్ చూడండి, సప్త సింధు ప్రాంతాన్ని ఏమని పిలిచేవారు? ఈ ఆర్యవర్త అని పిలిచేవాళ్ళు అనమాట. వేదకాలంలో ఆర్యులు వచ్చాక ఈ సింధు పరివాహక ప్రాంతాల్లో నివసించేవాళ్ళు అనమాట. దీన్ని సప్త సింధు ప్రాంతం అని అయితే పిలిచేవాళ్ళు. 7 నదులని అయితే సప్త అని అయితే పిలుస్తారనమాట. గౌతమ బుద్ధుడు ఎక్కడ జన్మించాడు అంటే లుంబిని అనమాట. ఇది ప్రస్తుతం నేపాల్లో ఈ లుంబిని అనే ప్రదేశం అయితే ఉంటుంది. ఎవరైతే బౌద్ధ మతస్థులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా పవిత్రమైన స్థలం. అంతేకాకుండా యునెస్కో గుర్తింపు అయితే పొందిందనమాట. క్రీస్తుపూర్వం 223 సంవత్సరాల క్రితం అయితే గౌతమ బుద్ధుడు ఒక రాజు కుటుంబకులలో అయితే జన్మించడం జరిగింది. బుద్ధుడు తన మొదటి ఉపన్యాసం ఎక్కడ ఇచ్చాడు? బుద్ధుడు జ్ఞానోదయం అయిన తర్వాత అయితే సారనాథ్లోని జింకలవనం అని అయితే పిలిచేవాళ్ళు అనమాట. అక్కడ మొదటి ఉపన్యాసం తన మొదటి 5 శిష్యులతో అయితే కలిసి ఉపన్యాసం అనేది ప్రారంభించారు. దీన్ని ధర్మచక్ర ప్రవర్తనం అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. జైన మతం యొక్క 24వ తీర్థంకరుడు ఎవరు? ఈ జైన మతంలో ముఖ్యంగా 24 మంది తీర్థంకరులు అయితే ఉంటారనమాట. వీళ్ళలో చివరి ఆయన ఎవరు అన్నది క్వశ్చన్ అడుగుతున్నారు. ఆన్సర్ మహావీరుడు అనమాట. భగవాన్ మహావీరుడు. ఈయన్ని వర్ధనుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. వర్ధనుడు అని కూడా పిలుస్తారు. సో వీళ్ళ యొక్క మొట్టమొదటి తీర్థంకరుడు రిషభనాథుడు అనమాట. ఎప్పుడు రిషభనాథుడి గురించి, ఈ మహావీరుడి గురించి లేదా పార్శ్వనాథుడి గురించి ఎక్కువగా క్వశ్చన్స్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. వీటన్నిటికి సంబంధించి ఆల్రెడీ ప్రీ హిస్టారిక్ ఏషియంట్ ఇండియన్ హిస్టరీ అనేటువంటి వీడియోస్లో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఇది రివిజన్ కాబట్టి జస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ మాత్రమే చూస్తున్నాం. నెక్స్ట్ చూడండి, బౌద్ధ సాహిత్యం ప్రధానంగా ఏ భాషలో రాయబడింది? సో మనందరికీ తెలిసిన విషయమే. చరిత్రను మనం దేని ఆధారంగా చదువుతాం? 2 విషయాలను ఆధారం చేసుకుని అయితే మనం హిస్టరీని చదవడం అయితే జరుగుతుంది. ఒకటి వచ్చేసి ఏంటి? ఆర్కలాజికల్ సోర్సెస్, ఇంకోటి వచ్చేసి లిటరేచర్ సోర్సెస్ అనమాట. పురావస్తు ఆధారాలను చేసుకుని ఇది ఏ నాటి సంబంధించింది, ఏ నాటి కాలానికి సంబంధించింది, వాటి యొక్క చరిత్రను సాహిత్యం ఆధారంగా కూడా ఇది దేనికి సంబంధించింది
అన్న విషయాల్ని ఆధారం చేసుకుని చరిత్రను అయితే చదువుతాం కదా. ఇది మనం స్టార్టింగ్ వీడియోస్‌లో అయితే ఎప్పుడైతే మనం ఏషియన్ ఇండియన్ హిస్టరీ గురించి మాట్లాడుకున్నామో అక్కడైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా సాహిత్యం అంటున్నాడు. అంటే లిటరేచర్ సోర్సెస్ అనేవి ఈ బౌద్ధ మతానికి సంబంధించి ప్రధానంగా ఏ భాషలో రాయబడ్డాయి అనంటే పాలి అనమాట. పాలి మరియు సంస్కృతంలో కూడా రాశారు. కానీ ప్రధానంగా రాసింది పాలీలో మాత్రమే. నెక్స్ట్ క్వెషన్. మొదటి బౌద్ధ సంగీతి ఎక్కడ జరిగింది? సంగీతి అనంటే ఏంటంటే సభలనమాట. ఈ బౌద్ధ మతానికి సంబంధించి సమావేశాలని సంగీతి అనైతే పిలవడం జరుగుతుందనమాట. ఇది ఎక్కడ జరిగింది మొదటిది అనంటే రాజగృహలో అయితే జరిగింది. రాజగృహలో ఫస్ట్ ఈ సమావేశం అనేది అయితే జరిగింది. నెక్స్ట్ మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి చంద్రగుప్త మౌర్యుడు అనమాట. చంద్రగుప్త మౌర్యుడు నందా వంశానికి చెందినటువంటి ధనానందుణ్ణి ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అర్థశాస్త్ర రచయిత ఎవరు? చాణక్యుడు. ఈయన్ని కౌటిల్యుడు అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. అశోకుడు ఏ యుద్ధం తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించాడు? ఆన్సర్ వచ్చేసి కళింగ యుద్ధం తర్వాత ఈయన బౌద్ధ మతాన్ని స్వీకరించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. మౌర్యుల కాలంలో అధ్యక్షకులు అంటే ఎవరు అనంటే ప్రభుత్వ అధికారులు అధిపతులని అధ్యక్షకులు అని పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మెగస్తనీస్ ఎవరి ఆస్థానానికి వచ్చాడు? చంద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్యాన్ని ఎవరైతే స్థాపించారో ఆయన ఉన్నప్పుడైతే ఈయన చంద్రగుప్తుడి యొక్క ఆస్థానానికి అయితే వచ్చారనమాట. ఏ ప్రదేశానికి? అప్పటి ఈ మౌర్య సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్నటువంటి పాటలీపుత్ర అనమాట. ఇప్పుడు పాట్నా ఉంది కదా, ఆ ప్రదేశానికి అయితే వచ్చారు. ఈయన ఒక గ్రీకు రాయబారి అనమాట. ఈయనే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండికా అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. గ్రీక్ పాలకుల్లో ప్రసిద్ధి చెందిన వారు ఎవరు అంటే మినాండర్ 1 అనమాట. ఆప్షన్ బి. ఈయన బౌద్ధ గ్రంథాల్లో మిలిందుడు అని కూడా ప్రస్తావించడం జరిగింది. మిలిందుడు అని కూడా చెప్పారనమాట. సో ఆన్సర్లో మీకు మిలిందుడు అని ఇచ్చినా కానీ మీరు ఆన్సర్ అయితే చూస్ చేయండి. కనిష్కుడు శకయుగాన్ని ఎప్పుడు ప్రారంభించాడు? ఆన్సర్ 78 ఏడీ అనమాట. 78 ఏడీ. ఈయనకి సంబంధించి మాత్రమే ఏ టైంలో ప్రారంభించాడు అన్నది ప్రీవియస్ ఇయర్లో ఒక ఎగ్జామ్లో క్వశ్చన్ రావడం జరిగిందనమాట. సో ఈ క్వశ్చన్స్ అన్ని ఓన్లీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నుండి మాత్రమే కాదు, రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఆర్ఆర్బీ అండ్ బ్యాంక్ ఎగ్జామినేషన్కి సంబంధించి అండ్ అంతేకాకుండా ఎస్ఎస్సి, జీడీ, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ అటువంటి ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి అన్ని క్వశ్చన్స్ కూడా మనకి కాన్సెప్ట్ కవర్ అయ్యే విధంగా అయితే ఆ క్వశ్చన్స్ అనేవి అందించడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి ఏదో ఒక ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ 4వ బౌద్ధ సంగీతి ఎవరి ఆస్థానంలో జరిగింది? సంగీతి అంటే మాట్లాడుకున్నాం కదా, సమావేశం అనమాట. ఎవరి ఆస్థానంలో జరిగింది 4వది అంటే కనిష్కుడి యొక్క ఆస్థానంలో జరిగింది 4వ సంగీతి అనేది. ఈ సమావేశం జరిగిన తర్వాత బౌద్ధ మతం అనేది 2 శాఖలుగా విడిపోవడం అనేది అయితే జరిగింది. ఇది ఇంపార్టెంట్. ఒకటి వచ్చి ఈనాయానం, ఇంకోటి వచ్చేసి మహాయానం అనే 2 శాఖలుగా బౌద్ధ మతం విడింది. అమరావతి శిల్పకళ ఏ రాజవంశ కాలంలో అభివృద్ధి చెందింది? ఇటు పర్టికులర్గా దక్షిణ భారతదేశంలో, మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర అనమాట ఇది. ఈ అమరావతి శిల్పకళ అనేది ఏ రాజవంశ కాలంలో అభివృద్ధి చెందిందంటే శాతవాహనులు. ముఖ్యంగా అమరావతి ప్రాంతాల్లో ఈ క్వశ్చను మీకు ఆఫీస్ సబార్డినేట్ పేపర్లో అడిగారు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో అనమాట. చూడండి, శాతవాహనుల కాలంలో పశ్చిమ తీరంలో ఉన్న ప్రధాన ఓడరేవు ఏది? ఈ శాతవాహనులు అనేవాళ్ళు మన దక్షిణ భారతదేశానికి కదా సంబంధించిన వాళ్ళు. సో ఇక్కడ పశ్చిమ తీరం అంటే ఇది. ఈ పశ్చిమ తీరంలో ఉన్న ఓడరేవు పేరు ఏంటంటే కళ్యాణ్ అనమాట. ఆప్షన్ సి. మరి ఇటు తూర్పు తీరంలో కూడా ఓడరేవులు అనేవి ఉండేవి. తూర్పు తీరంలో ముఖ్యంగా ఘంటశాల అని ఒకటి, కంటికోశీల అని 2 ఓడరేవులు అయితే తూర్పు తీరంలో అనేవి ఉండేవన్నమాట. గుప్త సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? మౌర్య సామ్రాజ్యం అనేది అంతం క్షీణించిన తర్వాత గొప్పగా వెలుగులోకి వచ్చినటువంటి ఎంపైర్ ఏదైనా ఉందంటే ఈ గుప్తా ఎంపైర్ అనమాట. దీన్ని స్థాపించిన వాళ్ళు శ్రీగుప్తుడు. ఆన్సర్ ఏ. నెపోలియన్ అని ఎవరిని పిలుస్తారు అంటే సముద్రగుప్తుడు. ఆప్షన్ బి అనమాట. ఈ సముద్రగుప్తుడు ఈ గుప్త సామ్రాజ్యంలో గొప్పవాడనమాట. సో ఈయన్ని సముద్రగుప్తుడు, భారత్ నెపోలియన్ అయితే పిలవడం జరిగింది. అంతేకాకుండా దక్షిణ భారత నెపోలియన్ అని పిలువబడే ఇంకొక రాజు అయితే ఉన్నాడనమాట. అతని పేరు ఏంటంటే రాజేంద్ర 1. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈయన్ని భారత నెపోలియన్ అని పిలుస్తారు. ఈ రాజేంద్ర 1 అనేటువంటి వ్యక్తిని ఏంటో దక్షిణ భారత నెపోలియన్ అని అయితే పిలుస్తారు. నవరత్నాలు ఎవరి ఆస్థానంలో ఉండేవాళ్ళంటే 2వ చంద్రగుప్తుడు. చంద్రగుప్తుడు 2 అన్న ఉంటుంది, విక్రమాదిత్యుడు అని కూడా ఉంటుందన్నమాట. సో ఆన్సర్ 2 పేర్లను గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్. మేఘదూతం రచయిత ఎవరు? ఆన్సర్ కాళిదాస్ అనమాట. నెక్స్ట్ ప్రసిద్ధ ఇనుప స్తంభం ఎక్కడ ఉంది? ఇది ఢిల్లీలో అయితే ఉందన్నమాట, మెహ్రౌలి. హర్షవర్ధుని యొక్క ఆస్థాన కవి ఎవరు? హర్షవర్ధుని ఆస్థాన కవి బాణభట్టుడు అనమాట. ఇక్కడ ఈ ప్రాచీన భారతదేశ చరిత్ర చివరి రాజు అనమాట ఈ హర్షవర్ధుడు అనేది. అండ్ అంతేకాకుండా మధ్యయుగ చరిత్రలకి ప్రారంభ రాజు కూడా ఈ హర్షవర్ధుడు అని చెప్తూ ఉంటుంది చరిత్ర. నెక్స్ట్ హర్ష చరిత్ర మరియు ఖాబందరి గ్రంథాలను రచించింది ఎవరు? బాణభట్టుడైతే రచించడం అనేది అయితే జరిగింది. హర్షవర్ధుడి యొక్క ఆస్థానంలో పనిచేస్తున్న కవి ఈయన. నెక్స్ట్ క్వశ్చన్. హర్షవర్ధుని కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఎవరు? ఆప్షన్ సి అనమాట. హ్యూయాన్ తాంగ్స్. ఈయన ఒక చైనా యాత్రికుడు. హర్షవర్ధుని కాలంలో భారతదేశానికి అయితే వచ్చాడనమాట. హర్షవర్ధనుడు ఏ మతాన్ని పోషించాడు అని అంటే బౌద్ధ మతం. మనం ఇంతకుముందు మాట్లాడడం బౌద్ధ మతాన్ని అప్పటికే 2 భాగాలుగా విభజించారు. ఒకటి హీనాయన ఒకటి, ఇంకొకటి మహాయాన ఒకటి అని. ఈయన దాంట్లో ముఖ్యంగా ఈ మహాయాన అనేటువంటి భాగాన్ని అనుసరించడం అయితే జరిగింది.
నాగానందం, రత్నావళి, ప్రియదర్శిక నాటకాలను రచించింది ఎవరు? ఆన్సర్ హర్షవర్ధనుడు అనమాట. ఈయన గొప్ప రాజే కాకుండా రచయిత కూడా, కవి కూడా అనమాట. ఈయన రాసించినటువంటి నాగానందం, రత్నావళి, ప్రియదర్శి అనేటువంటి నాటకాలు చరిత్రలో ఎంతో ప్రాచుర్యం అయితే పొందినాయి. నెక్స్ట్ పల్లవ రాజవంశ స్థాపకుడు ఎవరు? సో మన దక్షిణ భారతదేశానికి సంబంధించి ఇప్పటిదాకా పైన చూసిన 35 క్వశ్చన్లు కూడా ఉత్తర భారతదేశానికి, మధ్య భారతదేశానికి చూసాం కదా. దక్షిణ భారతదేశ రాజవంశాల క్వశ్చన్స్ అయితే ఇప్పుడు చూద్దాం. పల్లవ రాజవంశ స్థాపకుడు ఎవరు? సింహ విష్ణువు అనమాట. కాంచీపురాన్ని రాజధానిగా చేసి దక్షిణ భారతదేశాన్ని అయితే ఈయన పరిపాలించడం జరిగింది. ఈయనకి అవని సింహం, భూమి సింహం అనేటువంటి బిరుదు కూడా కలిగి ఉన్నారనమాట. బాదమి చాణక్యుల రాజధాని ఏది? ఆన్సర్ వాతాపి. బాదమి అనే ఉంటుంది మోస్ట్లీ మీకు ఆప్షన్స్లో. సో బాదమి వీళ్ళ యొక్క రాజధాని కూడా బాదమే, వాతాపి అని కూడా పిలుస్తూ ఉంటారు దీన్ని. ఐహోళే శాసనం ఎవరి విజయాలను తెలుపుతుంది అని అంటే రెండవ పులకేసి. స్థాపించింది ఎవరు అంటే దంతి దుర్గుడు అనమాట. కొన్నాటిలో దంతి వర్ముడు అని కూడా ఉంటుంది. సో ఆన్సర్ అయితే దంతి దుర్గుడు రాష్ట్రకూట వంశాన్ని అయితే స్థాపించడం జరిగింది. ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయాన్ని నిర్మించింది ఎవరు అంటే మొదటి కృష్ణుడు అనమాట. రాష్ట్రకూట రాజు అయినటువంటి మొదటి కృష్ణుడు ఎల్లోరా గుహను అయితే నిర్మించాడు. ఈ ఎక్కడుంటే మహారాష్ట్రలో ఎన్నో గుహలో ఉందని కూడా క్వశ్చన్ వస్తుంది మనట. 16 గుహలు అయితే ఈ ఆలయం ఉంది. ఏకశిలా ఆలయం అనమాట, మోనోలిథిక్. క్వశ్చన్ తాంజూరులోని బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించింది ఎవరు అని అంటే ఆన్సర్ మొదటి రాజా చోళుడు. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ చోళుల గ్రామ పరిపాలన గురించి ఏ శాసనం చెబుతుంది అని అంటే ఉత్తర మేరూర్ శాసనం అనమాట. ఆప్షన్ బి. కాకతీయ రాజవంశాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించిన మొదటి రాజు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ప్రతాపరుద్రుడు 1. దీన్ని రుద్రదేవుడు అని కూడా అయితే పిలుస్తారనమాట. రుద్రదేవుడు అంటారు, లేదా ప్రతాపరుద్రుడు అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. యాక్చువల్గా దీనికి పునాది వేసింది ఈయన యొక్క తండ్రి గారైనటువంటి 2వ ప్రోలరాజు అనమాట. బట్ ఈయన ఎవరు అంతగా గుర్తించలేదు. ఈ ప్రతాపరుద్రుడి కాలంలోనే ఈ కాకతీయ రాజవంశం అనేది స్వతంత్రంగా ప్రకటించబడింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓరుగల్లు నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలించింది ఎవరు? కాకతీయులు అనమాట. ప్రసిద్ధ 1000 స్తంభాల గుడి ఎక్కడ ఉంది? హనుమకొండలో అయితే ఉంది ఇది. సుశ్రుత సంహిత దేనికి సంబంధించిన గ్రంథం? ఆన్సర్ వచ్చేసి వైద్యశాస్త్రం అంటాం, ముఖ్యంగా సర్జరీకి సంబంధించినటువంటి గ్రంథం అనమాట. ప్రసిద్ధ గణిత మరియు ఖగోళ శాస్త్రజ్ఞుడు ఎవరు? ఆర్యభట్ట. అష్టాధ్యాయి రచయిత ఎవరు? ఆన్సర్ వచ్చేసి పాణిని అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. నాట్యశాస్త్రం గ్రంథాన్ని రచించింది ఎవరు? భారతముని. పంచతంత్రం కథలను రచించింది ఎవరు అని అంటే ఆన్సర్ విష్ణు శర్మ. ఆప్షన్ ఏ. బానిస వంశాన్ని ఎవరు స్థాపించారు? ఈ బానిస వంశాన్ని స్థాపించిన వాళ్ళు ఎవరు అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, కుతుబ్దీన్ ఐబాక్ అనమాట. మహమ్మద్ గోరీ వద్ద ఈయన ఒక సైన్యాధ్యక్షుడిగా అయితే పనిచేసేవాళ్ళు. ఈయన బానిస వంశాన్ని అయితే స్థాపించారు. మహమ్మద్ గోరీ ఆ విషయాలన్నింటినీ క్లియర్గా మీకు ఇంతకుముందు వీడియోస్లో ఈ మిడీవియల్ ఇండియన్ హిస్టరీ క్లాసెస్లో క్లియర్గా అయితే డిస్కస్ చేసాం కదా. సో ఇక్కడ మనం ఓన్లీ రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడుతున్నాం కాబట్టి క్వశ్చన్ అండ్ ఆన్సర్తో. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ఎవరు పూర్తి చేశారు? ఎవరు స్టార్ట్ చేశారు కాదు, పూర్తి చేశారు అని అడిగారు. ఆన్సర్ వచ్చేసి ఇల్తుష్మిష్ అనమాట. ఆప్షన్ బి. ఎవరు స్టార్ట్ చేశారు? కుతుబ్దీన్ ఐబాక్ స్టార్ట్ చేస్తే ఇల్తుష్మిష్ దీన్ని కంప్లీట్గా నిర్మించడం అనమాట, పూర్తిగా దీన్ని నిర్మించారనమాట. తర్వాత 14వ శతాబ్దంలో కొన్ని వాతావరణ పరిస్థితుల వల్ల ఇది కొన్ని అంతస్తులు అనేవి పాడైపోతే మళ్ళీ ఫిరోజ్ షా తుగ్లక్ దీన్ని తిరిగి పునర్నిర్మించి మళ్ళీ ఇంకొన్ని అంతస్తులను అయితే చేర్చాడు. నెక్స్ట్ చూడండి. ఢిల్లీ సుల్తానేట్లో ఇక్తా విధానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? సో ఇక్తా విధానాన్ని ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరు? ఇల్తుష్మిష్ అనమాట. ఈ బానిస వంశంలో 3వ వ్యక్తి అయిన ఇల్తుష్మిష్. ఇతడు ఇక్తా విధానాన్ని అంటే ఎవరైతే ఈ సైనిక అధికారులు ఉంటారో వాళ్ళకి జీతం బదులు భూమిని అయితే ఇచ్చేవాళ్ళు అనమాట. అంతేకాకుండా భూమికి సంబంధించినటువంటి పన్నులను వసూలు చేసే వాళ్ళని ఇక్తాదారులు అని కూడా అయితే పిలిచేవాళ్ళు. ఢిల్లీ సుల్తానేట్ యొక్క నిజమైన స్థాపకుడు అని ఎవరిని పిలుస్తారు? దీన్ని 1206 సంవత్సరంలో మనకి కుతుబ్దీన్ ఐబాక్ అనే వాళ్ళు మహమ్మద్ గోరీ చనిపోయిన తర్వాత దీన్ని ఏర్పాటు చేశారని మనకు తెలుసు. కానీ నిజమైన స్థాపకుడు అని చరిత్రలో పిలువబడే వ్యక్తి ఈ ఇల్తుష్మిష్ అనమాట. ఎందుకంటే ఇతనే లాహోర్ నుండి ఢిల్లీకి రాజధానిని మార్చాడు. ప్రజల్ని పరిపాలించే విధానంలో కొన్ని సంస్కరణలు అనేవి తీసుకొచ్చాడు, లైక్ ఇక్తా వ్యవస్థ అనమాట. అలాంటిది. అంతేకాకుండా కొంతమంది యుద్ధానికి వచ్చినప్పుడు ఈ ఇక్తా సుల్తానేట్ అనే దేన్ని సమర్థవంతంగా కాపాడాడనమాట. ఒక స్వతంత్ర సౌర్యభౌమ సామ్రాజ్యంగా ఏర్పడింది ఈయన కాలంలోనే. కాబట్టి ఈ ఇల్తుష్మిష్ని నిజమైన ఢిల్లీ సుల్తానేట్ స్థాపకుడుగా భావిస్తారు. ఢిల్లీ నుండి దేవగిరి దౌలతాబాద్కి మార్చిన సుల్తాన్ ఎవరు అని అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. ఇది ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి ఏపీ హైకోర్టు పేపర్లో కూడా 2 సెట్లో రావడం అయితే జరిగింది. యాజ్ ఇట్ ఈస్ ఇదే క్వశ్చన్. నెక్స్ట్ అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ దండయాత్రల సైన్యాధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి మాలిక్ కపూర్ అనమాట. దివాన్ ఈ బందగన్ అనేటువంటి బానిసల శాఖను ఏర్పాటు చేసింది ఎవరు అని అంటే ఫిరోజ్ షా తుగ్లక్. లాక్ బక్ష్ అని ఏ పాలకుడిని పిలిచేవారు? లాక్ బక్ష్ అని పిలిచే పాలకుడు ఎవరు? కుతుబ్దీన్ ఐబాక్ అనమాట. తన ఏ సంవత్సరంలో సింహాసనాన్ని అధిష్ఠించారు?
ఆన్సర్ వచ్చేసి 1236లో సింహాసనాన్ని అధిష్ఠించారు. తర్వాత 40లో అయితే రాజీనామా చేయాల్సి వచ్చిందనమాట. ఈవిడ ఢిల్లీ సుల్తాన్లు ఏకైక మహిళా సుల్తాన్ అనమాట పరిపాలించిన వ్యక్తుల్లో. అంతేకాకుండా ఈవిడ ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందంటే ఈవిడ స్త్రీ కావడం వల్ల చాలామందికి నచ్చలేదనమాట స్త్రీ పరిపాలన అనేది. సో ఈవిడికి వ్యతిరేకంగా ఎన్నో కుట్రలు అనేవి జరిగి ఈవిడ్ని పదవి నుండి అయితే తొలగించడం జరిగింది. నెక్స్ట్ ఢిల్లీ సుల్తానేట్ను పరిపాలించిన చివరి రాజవంశం ఏది? ఆన్సర్ వచ్చేసి లోడి వంశం అనమాట. సో 1526 సంవత్సరంలో 1526 సంవత్సరంలో ఏం జరిగింది? బాబర్కి మరియు ఇబ్రాహిం లోడీకి మధ్య ఒక యుద్ధం జరిగింది కదా. ఆ యుద్ధంతో ఈ ఢిల్లీ సుల్తానేట్ల అనే పరిపాలన ముగిసిపోయి ఈ మొఘల్ సామ్రాజ్యం అనే కొత్త శకం అనేది భారత గడ్డ మీద అవతరించింది. ఎవరు మొఘల్ సామ్రాజ్యం అవతరించింది? వీళ్ళకి మధ్య జరిగినటువంటి యుద్ధానికి ఒక పేరు ఉంది కదా. సో దాని యొక్క పేరుని మీరు ఆన్సర్ చేయండి కామెంట్లో. నెక్స్ట్ మొఘల్ సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు? బాబర్ అనమాట. బాబర్ అనే వ్యక్తి మొదటి పానిపట్ యుద్ధంలో ఇబ్రాహిం లోడీకి బాబర్కి మధ్య జరిగింది మొదటి పానిపట్ యుద్ధం. ఆ యుద్ధంలో బాబర్ అనే వ్యక్తి గెలిచాడనమాట. గెలిచి ఇతడు మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. మొదటి పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1526 సంవత్సరం. తుజ్కీ బాబ్రీ బాబర్ నామా ఏ భాషలో రాయబడింది? ఇది బాబర్ యొక్క ఆత్మకథ అనమాట. తుజ్కీ బాబ్రీ అనేది ఏ భాషలో రాశారంటే టర్షిష్ అనేటువంటి భాషలో రాయడం జరిగింది. హ్యూమాయూన్ సమాధి ఏ నగరంలో నిర్మించారు అని అంటే ఢిల్లీలో అనమాట. ఈ సమాధిని ఈయన చనిపోయిన తర్వాత ఈయన భార్య అయినటువంటి బేగా బేగం ఈయన యొక్క సమాధిని ఢిల్లీలో నిర్మించారు. ఈ కట్టడానికైతే యునెస్కో గుర్తింపు కూడా పొందింది. అక్బర్ ఏ సంవత్సరంలో దిన్హే ఇలాని మతాన్ని ప్రవేశపెట్టారు? ఆన్సర్ వచ్చేసి 1582 అనమాట. ఈ 1582 సంవత్సరంలో అయితే అక్బర్ ఈయన మొఘల్ సామ్రాజ్యంలో గొప్ప చక్రవర్తి. ఈయన దిన్హే ఇలాని అనేటువంటి కొత్త మతాన్ని ప్రతిపాదించారు. అప్పట్లో ప్రపంచంలో ఉన్నటువంటి వేరే ఇతర మతాల్లోని మంచి సూత్రాలని తీసుకుని ఈ మతంలో ప్రవేశపెట్టారనమాట. అప్పుడు ఉన్న ఇస్లాం మతం, హిందూ మతం, క్రైస్తవ మతం, జైన, బౌద్ధ మతం, జెరోస్ట్రానియం ఈ మతాలన్నింటిలో ఉన్నటువంటి మంచి సూత్రాలను తీసుకుని ఈ మతంలో ప్రతిపాదించారు. అక్బర్ ఆస్థానంలో ప్రసిద్ధి 9 మందిని ఏమని పిలుస్తారు? నవరత్నాలు అని అయితే పిలుస్తారు. చక్రవర్తుల్లో చిత్రకళకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది ఎవరు అంటే జహంగీర్ అనమాట. నెక్స్ట్ మయూర సింహాసనంను ఎవరు నిర్మించారు అని అంటే షాజహాన్ అనమాట. షాజహాన్ మయూర సింహాసనాన్ని నిర్మించారు. నెమల సింహాసనం అని కూడా పిలుస్తారు. పాలనలో సైనిక మరియు పౌర అధికారాలకు ఇచ్చే హోదాని ఏమని పిలిచేవారు? మాన్సబ్దారీ వ్యవస్థ. సో ఇక్కడ మొఘల్ సామ్రాజ్యంలో ఏంటో మాన్సబ్దారీ, ఢిల్లీ సుల్తాన్ టైంలో ఏంటి ఇక్వాదారులు. ఈ రెండు అయితే గుర్తుపెట్టుకోండి. అది నెక్స్ట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏ మొఘల్ చక్రవర్తిని ఎదిరించారు? ఔరంగజేబ్ అనమాట. సో అప్పుడేంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి గొప్ప వ్యక్తి. ఈయన ఈ ఔరంగజేబ్ యొక్క పరిపాలనను ఎందుకంటే వీళ్ళు ఇక్కడ మత గొడవలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉండే కాబట్టి ఎదురు తిరగడం అనేది అయితే జరిగిందనమాట. సామ్రాజ్యాన్ని ఎప్పుడు స్థాపించారంటే 1336 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు అంటే హరిహర రాయలు, బుక్క రాయలు. వీళ్ళిద్దరు సోదరులు అనమాట. వీళ్ళిద్దరూ కలిసి ఈ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. విజయనగర సామ్రాజ్య రాజధాని ఏది? ఇది విజయనగరం అనమాట. ఇప్పుడు ప్రస్తుతం హంపి అని మాట్లాడుకుంటున్నామే. ఇది ఎక్కడ ఉంటుంది? ప్రస్తుతం కర్ణాటకలో ఉంటుంది. ముఖ్యంగా దీనికి సంబంధించిన క్వశ్చన్ ఎలా అడిగాడంటే ఇంతకుముందు ఈ విజయనగర సామ్రాజ్య రాజధాని అయినటువంటి హంపి ఏ నది ఒడ్డున ఉంది అన్నది క్వశ్చన్ రావడం జరిగిందనమాట. సో నదీ వ్యవస్థలు కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మాట్లాడుకుంటే మనం ఫస్ట్ టాపిక్ అయినటువంటి ఏషియన్ ఇండియన్ హిస్టరీలో హరప్పా నాగరికత, అక్కడ ప్రజల జీవిత విధానాలన్నీ కూడా నదీ పరివాహక ప్రాంతాన్ని ఆధారం చేసుకుని స్థిరపడడం జరిగినాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి నదీ వ్యవస్థలను గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ మీకు. ఇక్కడ ఉన్నటువంటి ఈ విజయనగర సామ్రాజ్య రాజధాని అయినటువంటి హంపి ఏ నది ఒడ్డున ఉంటుంది అని అంటే తుంగభద్ర నది అనమాట. తుంగభద్ర. నెక్స్ట్ ఆంధ్ర భోజుడు అని ఎవరిని పిలుస్తారు అంటే శ్రీకృష్ణదేవరాయలను అయితే పిలుస్తారనమాట. దిగ్గజాలు అనే కవులు ఏ భాషకు చెందినవారు? మన తెలుగుకు అయితే చెందినవారు శ్రీకృష్ణదేవరాయలు. విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలు వారు పరిపాలించే సమయంలో ఈ అష్ట దిగ్గజాలు అనే కవులు అనే వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అష్టం అంటే ఎంత? 8 మంది కవులైతే ఉండేవాళ్ళు. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయలు రచించిన ప్రసిద్ధ గ్రంథం ఏది? ఆన్సర్ వచ్చేసి అముక్త మాల్యద. ఈ అముక్త మాల్యద అనే గ్రంథాన్ని ఈ శ్రీకృష్ణదేవరాయలు అనే రచించారనమాట. చూడండి, నిటికిన్ అనే విదేశీ యాత్రికుడు ఏ దేశానికి చెందినవాడు అని అంటే ఆన్సర్ వచ్చేసి రష్యా అనమాట. మొట్టమొదటి వ్యక్తి కూడా అంటే రష్యా దేశం నుండి భారతదేశానికి వచ్చిన విదేశీ యాత్రికుడు కూడా ఈయనే. రష్యా దేశానికి సంబంధించి 15వ శతాబ్దంలో అయితే ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో దక్కన్ సామ్రాజ్యం వైపు రావడం అనేది అయితే జరిగింది. ఈయన రచించినటువంటి 3 సముద్రాలు దాటిన ప్రయాణం అనేటువంటి పుస్తకం పేరేంటి? 3 సముద్రాలు దాటిన ప్రయాణం అనేటువంటి గ్రంథాల్లో భారతదేశం యొక్క చరిత్రకు మూలానికి ఆధారంగా అయితే నిలిచాయి. రాక్షస తంగడి తాళికోట యుద్ధం ఎప్పుడు జరిగింది? ఈ తాళికోట యుద్ధం అనేది మన భారతదేశ చరిత్రలో ముఖ్యంగా దక్షిణ భారతదేశ చరిత్ర యొక్క గతినైతే మార్చిందనమాట. ఇది ఎవరెవరికి మధ్య జరిగిందని మాట్లాడుకుంటే ఇటు విజయనగర సామ్రాజ్యానికి మరియు ఇటు
సుల్తాన్లు ఉన్నారు కదా, మొఘల సామ్రాజ్యం. వీళ్ళంటే ముస్లిమ్స్. మొఘల్ సామ్రాజ్యానికి, విజయనగరానికి ఇది హిందూ సామ్రాజ్యం అనమాట. ఇది ముస్లిం సామ్రాజ్యం. ఈ ముస్లిమ్సే హిందువుల మీద దండెత్తైతే వచ్చారనమాట. రాక్షస తంగడి లేదా తాళికోట అని పిలుస్తారు కదా, ఇది ప్రస్తుతం ఎక్కడుంది? కర్ణాటకలో ఉంది. ఈ యుద్ధంలో అయితే విజయనగర సామ్రాజ్యం అనేది అయితే ఓడిపోయిందనమాట. దీన్ని మొఘల్ సామ్రాజ్యం, ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలుచుకోవడం అనేది అయితే జరిగింది. బట్ వాళ్ళ దగ్గర కూడా అంత పరిపాలనని సమన్వయం చేసుకోవడంలో ఒకరికి మధ్య ఒకరికి విభేదాలు అనేవి రేకెత్తి వీళ్ళు కూడా చివరికి బ్రిటిష్ వాళ్ళకైతే లొంగిపోవడం అయితే జరిగిందనమాట. భారతదేశ చరిత్రలో చివరి యుద్ధం అనమాట. ముస్లింలకి మరియు హిందువులకి మధ్య జరిగిన చివరి యుద్ధం. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన చివరి రాజవంశం ఏది? ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించిన చివరి రాజవంశం ఏది అని అంటే అరవీడు వంశం అనమాట. వేటకార అనే బిరుదు ఎవరికి ఉంది అని అంటే రెండవ దేవరాయలకైతే ఈ బిరుదు కలిగి ఉన్నారనమాట. శత్రురాజులను, అంతేకాకుండా ఈ ఏనుగులను లొంగ తీసుకోవడంలో ఈయనకి ఎంతో నైపుణ్యం కలదు. అందుకే ఈయనకి గజ వేటకార అనే బిరుదు అయితే పొందారు. బహమనీ సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు? ఈ బహమనీ సామ్రాజ్యాన్ని స్థాపించింది అలావుద్దీన్ ఆసన్ బహమనీ షా. నెక్స్ట్, గోల్కొండను పాలించిన కుతుబ్ షాహీ వంశస్థాపకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి అనమాట, సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్. చార్మినార్ని ఎవరు నిర్మించారు? ఆన్సర్ మహమ్మద్ కులీ కుతుబ్ షా. నెక్స్ట్, మీరాబాయి ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్ అనమాట. ఈ క్వశ్చన్ దేనికంటే శ్రీకృష్ణుడు భక్తురాలు కవిత్ర అయినటువంటి మీరాబాయి గురించి అనమాట. మీరాబాయి చాహి అంటే ఒలింపిక్స్లో మెడల్ గెలిచిన ఆవిడ గురించి అయితే కాదు. మత స్థాపకుడు ఎవరు? గురు నానక్, ఖ్వాజా మైనుద్దీన్ చిస్తీ దర్గా ఎక్కడ ఉంది? దర్గా అనమాట. అది ఎక్కడ ఉందంటే అజ్మీర్లో ఉంది. ఇప్పుడు ఈ అజ్మీర్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్ రాష్ట్రంలో అయితే ఉంది. నెక్స్ట్, కబీర్ గురువు ఎవరు? ఆన్సర్ రామానంద. తుగ్లక్ నామాను ఎవరు రచించారు అని అంటే అమీర్ ఖుష్రో అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అమీర్ ఖుష్రో ఎవరి ఆస్థాన కవి? ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్, ఢిల్లీ సుల్తాన్ల అధికార భాష ఏది? పార్షియన్ అనమాట. కాలంలో జప్తి భూమి శిస్తు విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు అంటే రాజా తొడర్మాల్. నెక్స్ట్, అక్బర్ నామాను ఎవరు రచించారు అని అంటే అబుల్ ఫజల్ అనేటువంటి వ్యక్తి. అక్బర్ నామా ఈయన జీవిత చరిత్ర అనమాట. అబుల్ ఫజల్ అయితే దీన్ని రాసింది. మొఘల్ నిర్మాణ కళ అత్యున్నత స్థాయికి ఎవరి కాలంలో చేరుకుంది అంటే షాజహాన్ అనమాట. అప్పుడు ఆయన పరిపాలించేటప్పుడు మొఘల్ సామ్రాజ్యాన్ని స్వర్ణయుగంగా అయితే భావించేవాళ్ళు. ఆగ్రా నగర స్థాపకుడు ఎవరు? ఆన్సర్ సికిందర్ లోడి. ఈ క్వశ్చన్ లాస్ట్ ఇయర్ పేపర్లోనే అడగడం అయితే జరిగింది. నెక్స్ట్, మొఘల్ సామ్రాజ్యంలో అత్యున్నత న్యాయాధికారి ఎవరు? ఆన్సర్ కాజీ ఉల్ కుజాత్ అనమాట. గ్రాండ్ ట్రంక్ రోడ్ని ఎవరు నిర్మించారు? షేర్షా సూరి. షేర్షా సూరి అసలు పేరు ఏంటి అంటే ఫరీద్ ఖాన్. నెక్స్ట్, ఏ యుద్ధంలో హ్యూమాయూన్ షేర్షా సూరి చేతిలో ఓడిపోయారు అని అంటే కానౌజ్ యుద్ధంలో. దీన్ని బిల్గమ్ యుద్ధం కూడా అంటారు, కన్నౌజ్ యుద్ధం అని కూడా అంటారు. ఇందులోని ఎర్రకోటని ఎవరు నిర్మించారు అంటే షాజహాన్ అనమాట. ఆగ్రా నుండి తన రాజధాని ఢిల్లీకి మార్చేయాలన్న ఉద్దేశంతో ఎర్రకోటను అయితే నిర్మించారు. ఇది 2007లో అయితే ప్రపంచ వారసత్వం అయినటువంటి యునెస్కో చేత గుర్తింపు పొందింది. నెక్స్ట్, తాజ్మహల్ నిర్మించడానికి ఎంత సమయం పట్టింది అంటే 22 సంవత్సరాలు అనమాట. ఎవరు నిర్మించారు? షాజహాన్ తన భార్య అయినటువంటి ముంతాజ్ కోసం అయితే ఈయన నిర్మించారు. నెక్స్ట్, భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న మొదటి యూరోపియన్లు ఎవరు అని అంటే పోర్చుగీస్ వారు అనమాట. మన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న వ్యక్తి ఎవరు? వాస్కో డి గామా కదా. ఆయన ఏ దేశానికి చెందిన వారంటే పోర్చుగీస్ అనమాట. తర్వాత క్వశ్చన్ చూడండి, భారతదేశంలో మొదటి పోర్చుగీస్ వైస్రాయ్స్ ఎవరు? వీళ్ళు భారతదేశానికి అయితే వచ్చారు వాణిజ్యపరంగా, బట్ ఇక్కడ స్థిరపడి వీళ్ళు పరిపాలించడం అనేది స్టార్ట్ చేశారనమాట. వాళ్ళు అప్పుడు వైస్రాయ్స్గా అయితే మారారు. ఈ పోర్చుగీస్ మొదటి వైస్రాయ్స్ ఎవరు అంటే ఫ్రాన్సిస్కో డి అల్మేడా. ఆప్షన్ బి. 1600లో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార అనుమతులు మంజూరు చేసిన ఇంగ్లాండ్ రాణి ఎవరు అని అంటే క్వీన్ ఎలిజబెత్ I అనమాట. తర్వాత చూడండి, బ్రిటిష్ వారు తమ మొదటి ఫ్యాక్టరీని భారతదేశంలో ఎక్కడ నిర్మించారు అంటే సూరత్లో అయితే ఫస్ట్ ఫ్యాక్టరీని నిర్మించారు. ఇంతకుముందు ఇటు మద్రాసు వాటిల్లో కూడా కొన్ని కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు, కానీ మొట్టమొదటి ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది బ్రిటిష్ వాళ్ళు సూరత్లో అండ్ గుజరాత్లో. 1757లో జరిగిన ప్లాసీ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది అని అంటే సిరాజ్ దౌలా మరియు రాబర్ట్ క్లైవ్ మధ్య జరిగింది. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేసిన యుద్ధం ప్లాసీ యుద్ధం. ఏ సంవత్సరంలో జరిగింది? 1764. వీటన్నింటికి సంబంధించిన వివరాలు ఆల్రెడీ మనం క్లియర్గా ఇంతకుముందు వీడియోస్లో అయితే పెట్టడం జరిగింది. ఇది రివిజన్ కాబట్టి జస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. బెంగాల్లో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి రాబర్ట్ క్లేవ్ అనమాట. నెక్స్ట్, మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా ఎవరు పనిచేశారంటే వారెన్ హేస్టింగ్ అనమాట. బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. దేని ద్వారా? రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా 1773లో మార్చడం అనేది అయితే జరిగిందనమాట. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి పర్మనెంట్ సెటిల్మెంట్ ప్రవేశపెట్టింది ఎవరు? లార్డ్ కారస్ వాలిస్ అనమాట.